ప్రార్థనలకు జవాబిచ్చే దేవునికి మహిమ కలుగును గాక. అండ్ పిల్లలందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. క్విక్గా మరి సమయం పోతుంది. పిల్లల కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు అద్భుతమైనటువంటి మేధాశక్తిని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా, ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని చేతిలో ఒక డైమండ్స్గా వాడబడినట్లు మరి అనేక విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మన పిల్లలందరూ ఎదిగి వర్ధిల్లి ఒలివ మొక్కల వలె ఉన్నత స్థాయిలను పొందుకునే విధంగా మిషనరీలుగా, డాక్టర్స్గా, ఇంజనీర్లుగా, జడ్జెస్గా, సైంటిస్టులుగా, పైలట్స్గా, లీడర్స్గా, టీచర్స్గా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, సిఏలుగా, ప్రెసిడెంట్స్గా, మినిస్టర్స్గా, మరి హానెస్ట్ పొలిటీషియన్స్గా, ఇంకా ఉన్నతమైన స్థాయిలో దేశంలోనూ దేశ విదేశాల్లో కూడా ఉన్నతమైన స్థాయిని మన బిడ్డలందరూ పొందుకునే విధంగా ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే ఫర్ చిల్డ్రన్. పిల్లల కొరకు ప్రార్థిస్తుండగా ఏకీవిద్దాం. పిల్లల కనెక్ట్ అయిన వారు వెంటనే ప్రార్థించండి. పిల్లల సమయాన్ని పొందివ్వకండి. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి అయినటువంటి మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాలమున మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములతో నా తండ్రి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఘనపరిచేటటువంటి భాగ్యము మరొక్కసారి నాయన మాకందరికి ఇచ్చినందుకే మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ప్రతిదినము నా తండ్రి మీ సన్నిధిలో ఉంటూ మీ యొక్క నాయన మేలులు బట్టి మేము స్తుతులు చెల్లించే భాగ్యమును నాయన మాకు ఇస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఇంతవరకు నా తండ్రి మేము చేసినటువంటి ప్రార్థనకు మీరు జవాబిచ్చినందుకై మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా తండ్రి మా పిల్లల కొరకై నా తండ్రి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాను. తల్లిదండ్రులను నాయన పిల్లలు ఎప్పుడు గౌరవించాలి, ప్రతి విషయములలో లోబడాలి, ప్రతి విషయములలో సంతోషపెట్టాలి, నిరాకరించేటటువంటి వారుగా కాకుండా నాయన మాటలను శ్రద్ధగా వినేటటువంటి వారుగా చేయమని కూడా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా నా తండ్రి మా బిడ్డలు జ్ఞానమందును, తెలివి ఎందును, బుద్ధి ఎందును, వయసునందును, దేవుని దయలోనూ నాయన మీ యొక్క కృపలోను నా తండ్రి మనుషుల దయలో వర్జల్లే కృపను నాయన దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అవును నా తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నేను మీ పిల్లలను రక్షించదును అని నా తండ్రి మీరు చెప్పి ఉన్నారు కనుక ఈ ఉదయకాలంలో నా తండ్రి మా బిడ్డలందరినీ నాయన మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ నా తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా, ఎటువంటి కొదువ నాయన లేకుండా బిడ్డలను సంరక్షించండి. ఒకవేళ జ్ఞానము నా తండ్రి లేనట్లయితే నైనా ఆ కొదువులో నా తండ్రి ఉన్నట్లయితే నైనా మీ వైపు చూసినప్పుడు నైనా మీరు జ్ఞానము ఎలాగో నైనా సొలొమోనుకి మీరు అందించి ఉన్నారు, అలాగను నా తండ్రి మీరు బిడ్డలందరికీ నైనా జ్ఞానముతో నైనా మంచి బుద్ధితో ముందుకు సాగే కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలకు యెహోవా చేత ఉపదేశము నొందుదురు అని నా తండ్రి మీరు వాక్యం సెలవిచ్చి ఉన్నారు. అవును నా తండ్రి, మీ ఉపదేశములు అవసరము. ఈనాటి కాలంలో నైనా బిడ్డలు రొట్టెలుతున్నారయ్యా. నైనా మీ వాక్యము వినక ముందుకు నైనా వెళ్ళిపోతున్నారు. నైనా ఆనాడు యోబు దగ్గరికి వచ్చినప్పుడు సాతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నప్పుడు అటు ఇటు తిరిగి వచ్చాను అని జవాబు ఇచ్చినట్టుగా ఈ కాలపు పిల్లలు కూడా బిడ్డాయే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగినప్పుడు ఏముంది, అటు ఇటు తిరిగి వస్తున్నాను నాయన. ఇటువంటి తలంపుల్లో జీవించకుండా నాయన మీ మార్గములో నాయన నడిచేటటువంటి కృపను మా బిడ్డలందరికీ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నానే. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పువాడు పెద్ద అయినప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు అని నా తండ్రి మీరు వాక్యం సెలవిస్తున్నది కనుక నా చిన్ననాటి నుంచే నాయన మా బిడ్డలకు నైనా మీ వాక్యము ద్వారా బలపరిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నైనా బిడ్డలు పరిచర్య చేయువారుగా, ప్రార్థించేటటువంటి వారుగా ఉండాలని నా తండ్రి మీ సన్నిధిలోకి వచ్చి నైనా మీ సంఘములో సహకారులుగా ప్రార్థనకు ముందుగా వచ్చి ప్రతిఫలాలు పొందుకునేటటువంటి వారసత్వాన్ని నాయన మా బిడ్డలందరికీ ఇవ్వమని కూడా మరొక్కసారి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, మా బిడ్డల ఆరోగ్యం కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాను. మంచి ఆరోగ్యంతో నా తండ్రి ఉండాలని, ఎటువంటి నా తండ్రి తెగులు రాకుండా
బిడ్డలను నా తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఎటువంటి వ్యాధులు సోకకుండా యేసు నామములో కంచె వేస్తున్నాను అయ్యా. ఎటువంటి నా తండ్రి చూపులు నైనా నడత నైనా మీ యొక్క మార్గము అంట ఉండాలి కానీ లోకం వైపు చూడకుండా ఉంటకు బిడ్డలకు నైనా మీ వైపు చూసినప్పుడు నైనా మీరు ఎంత మేలు చేస్తారు అనేటటువంటి కృప నైనా వాళ్ళు తెలుసుకోవాలి. అయితే నైనా వాళ్ళ మనస్సులను వాళ్ళ హృదయాలను నైనా వాళ్ళ ఉద్దేశాలు మారిపోతున్నాయి కనుక అటువంటి నైనా ఉద్రేకపూరితమైనటువంటి వాటికి తల ఉంచకుండా నైనా లోకము అలాగనే పిలుస్తుంటది కనుక అటువంటి వాటి మీద నా తండ్రి బిడ్డలు మనసు పెట్టకుండా నైనా మీ వైపు నా తండ్రి మనసు పెట్టే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా. అందుకనే ప్రతి సోమవారం నాడు నా తండ్రి సాయంకాల సమయంలో నా తండ్రి మీరు పిల్లలందరినీ నాయన అనాయింటింగ్ చేస్తుండగా అభిషేకిస్తుండగా వాళ్ళు నా తండ్రి మీ సన్నిధిలో వర్ధిల్లిస్తున్నారు నాయన. వాళ్ళు మీ సన్నిధిలో ఉంటూ నాయన మీ కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు. అందును బట్టి మీకు కృప స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రతి బిడ్డ నా తండ్రి అభిషేకింపబడుతూ నాయన నూతన ఆత్మతో నాయన నూతన బలముతో నా తండ్రి మీ యొక్క కాడిని పట్టుకొని సాతాను శక్తులను నాయన జయించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నైనా మీ ఆత్మతో వర్ధిల్లే కృపను దయచే మీ పరిశుద్ధ ఆత్మతో నింపబడుతూ ప్రతిదినము మీ కొరకు సాక్షిగా నిలబడే కృపను బిడ్డలందరికీ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. స్కూల్స్ కాలేజెస్ నా తండ్రి ప్రారంభమై ఉండగా నైనా మార్గంలో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగనే మంచిగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చి మంచి ప్రొఫెషన్ నా తండ్రి ఎన్నుకొని ఆయన అభివృద్ధిలోకి వచ్చేలాగున నా తండ్రి ప్రార్థన చేయించున్నానయ్యా. వాళ్ళు ఎన్నుకునేటటువంటి ప్రతి ప్రొఫెషన్ని నైనా డాక్టర్ అయితే డాక్టర్ నా తండ్రి, లేకపోతే ఇంజనీర్ గాను నైనా ఏదైతే నా తండ్రి ఆ బిడ్డనైనా మీ కొరకు నైనా ప్రతిదీ ఆలోచన పరంగా నా తండ్రి వాళ్ళు ఎన్నుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నైనా మీ కొరకు మిషనరీగా కూడా నా తండ్రి బిడ్డలు లేవాలి. మీ సువార్తను నా తండ్రి మీ యొక్క సువార్త ఫలాలు నా తండ్రి ప్రతి ఒక్కరు అందుకునే కృపను కూడా దయచేయమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. అలాగనే నా తండ్రి టీచర్స్ కొరకు, లెక్చరర్స్ కొరకు, ప్రొఫెసర్ల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రములు. వాళ్ళకి నా తండ్రి ప్రయాణంలో మంచి ఆరోగ్యమును నైనా వాళ్ళకి నా తండ్రి కలగజేయమని కూడా ప్రార్థిస్తున్నాను. అలాగనే నా తండ్రి ఏ విధంగా బిడ్డలు అబ్రహాముకు నా తండ్రి ఇస్సాకు ఏ విధంగా విధేయతలో ఉన్నారో నా తండ్రి బిడ్డలందరూ తల్లిదండ్రులతో విధేయతలో నా తండ్రి ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా సెమీ పేరెంట్స్ గురించి ప్రార్థిస్తున్నా. సింగిల్ పేరెంట్స్ నా తండ్రి బిడ్డల్ని చదివించేటప్పుడు అలాగనే పెంచినప్పుడు నా తండ్రి మీ వైపు చూస్తూ నా తండ్రి బిడ్డలను నాయన పోషణకు నా తండ్రి కావలసినటువంటి అవసరతలు తీరుస్తారని నమ్ముచు ప్రార్థిస్తూ ఇంకా ఎవరైతే నా తండ్రి వీసా ప్రపోజల్స్ లో ఉన్నారో అబ్రాడ్ వెళ్ళాలని ఆయన మీ కృప మీ దయ చూపించి కాచి